షేమ్ ఆన్ యూ మిస్టర్ శివాజీ. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో స్త్రీ గురించి అంత అసహ్యంగా మాట్లాడతావా? ఇన్నేళ్ళు ఏమైపోయావు? 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి మీ ఫిలిం మెంబర్ పితామహుడు లాంటి వాడు అంటారు కదా మిస్టర్ రాఘవేందర్ రావు ఆడవాళ్ళ సినిమాల్లో ఎలా చూపిస్తాడు? అప్పుడు నీ కళ్ళు ఏమైపోయాయి? దొబ్బాయా కళ్ళు? అప్పుడు నీ కళ్ళు ఏమైపోయాయి? ఏ రోజునన్నా తప్పు అన్నావా? ఇప్పుడు రీసెంట్గా వచ్చే సినిమాల్లో కూడా హీరోయిన్ ఎలా చూపిస్తున్నారు? అప్పుడు నీ నోరేమైపోయింది? అలాగే క్యాస్టింగ్ కౌచ్ ఏమిటి? దాని మీద వాట్ ఈజ్ యువర్ స్టాండ్? తప్పు లేదు. మంచికి ఎవరైనా సరే స్టార్ట్ చేస్తే అందరూ నీ వెనకాలంటారు. కానీ నువ్వు 2 అబ్యూజింగ్ వర్డ్స్ చూస్ చేసావు ఆన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్. నీకు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు విచక్షణ లేదా నీకు? షేమ్ ఆన్ యూ ఆన్ దోస్ 2 words. మిగతాది ఇప్పుడు అన్నగా, ఒక తండ్రిగా నీ ఫిలిం ఇండస్ట్రీని ఉద్ధరించు. స్టాండ్. హీరోయిన్స్ని అబ్యూజింగ్గా, అబ్సెసివ్గా కనుక చూపిస్తే ఏ నిర్మాత అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఏ హీరో అయినా బహిష్కరించబడతాడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అని కొత్త నినాదం తీసుకురా.